హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్తోని ఎలా కటింగ్ చేసుకోవాలో నేర్చుకుందాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. మెజర్మెంట్స్ ద్వారాగా నేను లాంగ్ ఫ్రాక్ అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను. కస్టమర్ నాకు లాంగ్ ఫ్రాక్ మంచిగా అవుట్పుట్ అనేది ఇవ్వమని చెప్పారు. నేను దాన్ని వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకొని నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్ ద్వారాగా నేను కటింగ్ చేశాను. వీడియోలో చూపించినట్టు సేమ్ 4 భాగాలుగా విడదీసుకొని లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కస్టమర్ ఒక మెజర్మెంట్స్ని బట్టి 4 భాగాలు అనేది చేసుకోవాలి. 4 భాగాలు ఏంటంటే చేసుకోవాలంటే షోల్డర్, చెస్ట్, వేస్ట్ అనేది 4 భాగాలుగా మార్చుకోవాలి. చంక్ లూజ్ అనేది 1 ఇంచి చూసారు కదండి, అక్కడ చూపించినట్టు 1.5 ఇంచి కానీ పెట్టి రౌండ్ తీస్తే చంక్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే నెక్ కూడా సేమ్ కస్టమర్ ఎంత డౌన్ అయితే కావాలనుకున్నారో సేమ్ అదే విధంగా ఒక 1/2 ఇంచి పైకి పెట్టుకొని మీరు నెక్ షేప్ అనేది గీసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. షోల్డర్ జారకుండా నీట్గా వీడియోలో చూపించినట్టు మీరు కరెక్ట్గా మార్క్ చేసుకొని కటింగ్ వేసుకుంటే మాత్రం లాంగ్ ఫ్రాక్ అనేది చాలా అందంగా వస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్ అనేది లెంత్ 9.5 ఉంది, అలాగే లూజ్ కూడా 9.5 ఉంది. లూజ్ 2 భాగాలుగా చేసుకొని మనం పెట్టుకోవాలి. చంక లూజ్ కూడా హ్యాండ్ పొడవు 9.5 ఉండేటప్పుడు చంక లూజు 7 పెట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా మార్క్ చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా చంక చుట్టూ ఉబ్బులు రాకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఎలా అయితే మెజర్మెంట్స్ చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ ఉగ్గులై రాకుండా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం కుర్చీల పార్ట్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. కస్టమర్ లెంత్ అనేది 51 ఉంది, అందులో నేను 13 ఇంచెస్ తీసేసాను కదా, మిగతా భాగం మెజర్మెంట్స్ ద్వారాగా కొలుచుకొని పెట్టాను. నడుము లూజ్ అనేది 40 ఇంచీలు ఉందని చెప్పాను మీకు, దానికి 10 ఇంచీలు యాడ్ చేసుకొని 50 ఇంచీలు లూజ్ మాత్రం పెట్టుకున్నా. ఎందుకంటే మనం ఫ్రంట్స్ పెట్టుకోవాలి కాబట్టి. కొంచెం అవుట్పుట్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. మీడియంగా కస్టమర్ ఇచ్చేటప్పుడు దాన్ని మనం భాగాలుగా విడదీసుకొని పెట్టుకోవాలి. నేను మీకు ఈ వీడియో అనేది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద మీకు రిపీట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఎలా అయితే మనం కటింగ్ చేసుకుంటే అవుట్పుట్ ఎంత అందంగా వస్తుంది అనేది మీకు రిపీట్ చేస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చేసి చూపించానో. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో మరొక వీడియో మీకు చూపిస్తాను. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.